ఎన్ఎస్సి అనే వెబ్సైట్ మనకు నీట్గా ఇండికేట్ చేస్తుంది అనమాట ఏ స్టాక్స్ బుల్లిష్ ఉన్నాయి, అందులో ఎఫ్ఐడిఐ యాక్టివిటీ ఎలా ఉంది అనేది. ఈ రీల్ని పూర్తి చూడండి అండ్ ఆల్సో షేర్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో సింపుల్ థింగ్ ఏంటి అంటే, మీరు ఎన్ఎస్సి వెబ్సైట్ మీదకి వెళ్ళినట్టయితే అక్కడ మార్కెట్ డేటా పైన క్లిక్ చేసినట్టయితే మీకు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కనబడుతుంది అనమాట. మీకు ఫ్యూచర్స్ డేటా ఏదైతే ఉందో, అంటే ఎఫ్ఐడిఐ పార్టిసిపేషన్ చేసిన ఫ్యూచర్స్ ఏ స్టాక్స్ అయితే ఉన్నాయో అందులో బుల్లిష్ ఇంట్రెస్ట్ ఉండి ఆ స్టాక్స్లో వాల్యూమ్ ఎక్కువ ఉన్నట్టయితే ఆ స్టాక్స్ లిస్ట్ అనేది మీకు క్లియర్ కనిపిస్తుంది అనమాట. చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ క్లిక్ చేసిన తర్వాత రైజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ రైజ్ ఇన్ ప్రైస్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఆ లిస్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. లిస్ట్ వల్ల ఏ స్టాక్స్ అనేవి బుల్లిష్ ఉన్నాయి, ఏ స్టాక్స్లో మొమెంటం రావచ్చు ఇన్ కమింగ్ డేస్ అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఎఫ్ఐడిఐ అనే వాళ్ళు ఫ్యూచర్స్లోనే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి మీకు ఆ స్టాక్ లిస్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఏ స్టాక్స్లో బ్రేక్అవుట్ పొటెన్షియల్ ఉంది అనేది ఐడెంటిఫై చేసి టెక్నికల్ అనాలిసిస్ ద్వారా మీరు అందులో ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. ఈ స్టాక్స్ని అనలైజ్ చేయడానికి ఒక స్ట్రాటజీ కూడా కావాలంటే స్ట్రాటజీ అని కామెంట్ చేయండి. మీరు చేయాల్సిందల్లా ఈ రీల్ని ఫాలో చేసి అట్లీస్ట్ ఒక ఇద్దరికి షేర్ చేయండి. డెఫినెట్లీ వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, మీరు ఒకవేళ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్నట్టయితే మీరు నా టెలిగ్రామ్ ఛానల్కి రండి. అక్కడ నేను స్టాక్ మార్కెట్ రికమెండేషన్స్ ఇస్తాను యాజ్ అ సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్గా. అనుభవం ఉన్న వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. ఎందుకంటే ట్రేడింగ్ అనేది డెఫినెట్లీ రిస్కీ ఉంటుంది. డిసిప్లిన్ వేలో ట్రేడింగ్ చేయాలి ఖచ్చితంగా. వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ. ఫాలో అవ్వడం మర్చిపోండి.